అరే ఎంఏ పార్టీ వాడికి గెలిచేవాడికి వీళ్ళిద్దరు జోకర్లు, వీళ్ళు మాకు సొమ్ము వేయడానికి సిద్ధమని చెప్పి ఈ రెండు పార్టీల నుంచి ఎంఏ పార్టీ వాడు నవ్వుకున్నాడు. ఇక ఎంఏ పార్టీ వాడు దేశం అంతా పోటీ చేస్తాడట. బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు, కాళ్ళకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీ అని చెప్పని. బీహార్ కూడా పోటీ చేస్తున్నాడు. అరే మా జుబ్లీస్ లో తుర్కోల ఓట్లు ఎక్కువ నేను వినవిగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నీకు దమ్ములేదా, నీకు చేతనైతేదా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా దిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుతున్నా. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది? అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేడు అన్న వైకే రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట. 200 కోట్లు ఇస్తానన్న బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావన్నంటే నేను దోశ కవడిస్తా అని చెప్పి అన్న వైకే రేవంత్ రెడ్డి సంకలనం వచ్చిండు. ఇక తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ ఇంక అంకుల్ అవుతాడు. అంకుల్ మా అన్నవయ్య రేవంత్ రెడ్డి కలిసిండు. 200 కోట్లు ఇస్తాడ. వారికి నేను ఇస్తా అని చెప్పి ఈడ దోశ కరోడ్ ఆడ దోశ కరోడ్. ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చౌరస్తాలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చాడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చాడు. గుజ్జేది గుర్తున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పే చేసింది. ఆ గతానికి పక్కా తెగొడతాం. ఈ జుబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి